తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మనోభావాలను రక్షించేది కాంగ్రెసే అన్నారు. కానీ బీజేపీ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. బీజేపీలో సీనియర్లని బండి సంజయ్ తొక్కిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి విషయాన్ని కాంగ్రెస్ మానిటర్ చేస్తోందన్నారు. ఏదో మాట్లాడాలని కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారన్నారు మంత్రి పొన్నం. వారు కేంద్ర హోంశాఖ మంత్రి, వారు తప్పకుండా వారి ఆలోచన విధానాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, లేదా శాసనసభ స్పీకర్ గారికి కూడా దృష్టికి తీసుకుపోవచ్చు. ఊరికే ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఒక భావోద్వేగాలకు సంబంధించిన అంశం మీద ఎవరైనా జాతీయ గీతాన్ని గౌరవించాల్సింది. జాతీయ గీతాన్ని గౌరవించకుండా ఉంటే ఎవరు నాట్ కరెక్ట్. కానీ అక్కడ జరుగుతున్నటువంటి అంశం వారందరూ కూడా జాతీయ గీతాన్ని ఆలాపన చేస్తూ చూస్తుంటారు. ఎవరు ఉంటుండ్రు పోతున్నారు అనేటువంటిది ఎవరు చూసేది ఉండదు. అట్లా మీరు గమనించినట్టయితే తప్పకుండా అందుకు సంబంధించిన అంశాన్ని శాసనసభ పరిధిలో అంశం కాబట్టి మరి మీ పార్టీ నాయకత్వం ఉంది, ఆ అంశానికి సంబంధించి సభాపతి దృష్టికి తెమ్మని కోరుతా ఉన్నాం. చూడ మేమేమో ఇవాళ ఉగాది ఎవరిని విమర్శించకుండా అంతా సహృద్భావంగా మంచిగా జరగాలని కోరుకుంటా ఉన్నాం. మేము ఎవరు గాడ్సేలో ఎవరు గాంధీలో గాడ్సే వారసులే గాంధీ వారసులను గాడ్సే వారసులు అంటే అది వారి విజ్ఞత. జాతిపితకి గాడ్సేకు సంబంధించి మాట్లాడితే ఇలా గాడ్సే వారసులుగా ఈ భారతదేశం లోపల విభజించి పాలించు అనేటువంటి మతతత్వ వాదానికి మాత్రమే ప్రతిక చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు నెహ్రూ గారి నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు భారతదేశం విద్య, వైద్య, ఇరిగేషన్ రంగాల్లో ప్రపంచంతోటే పోటీ పడే విధంగా ఉంది అంటే వారు ఇచ్చినటువంటి ప్రణాళికలు. పివి నరసింహారావు గారు మన జిల్లా బిడ్డ ఇచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఈరోజు భారతదేశ పురోభివృద్ధి కృషి చేసినాయి. సౌత్ కొరియా సియోలు కూడా పోయేసినాము, అక్కడ కూడా పునరావాసం జరిగింది, ఇక్కడ కూడా పునరావాసం జరుగుతుంది. అక్కడ నిర్వాసితులకు అన్యాయం జరిగిన ఇక్కడి నిర్వాసితులకు న్యాయం చేసినాకనే ముందడుగేస్తామని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు. ఎక్కడ కూడా నిర్వాసితులకు ఊరికేనే మసిబూసి మారేడుకాయ చేసి ప్రాజెక్టును అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నం చేస్తారు తప్ప ఏ ఒక్క నిర్వాసితుడికి అన్యాయం చేసే ఆలోచన లేదు. 2013 భూసేకరణ చట్టం కావచ్చు, లేదా అక్కడ ఉండబడే నిర్వాసితులకు కావచ్చు, అందులో మూసి కంపున ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేదలకు మంచి జీవనాన్ని అందించేటువంటి ఆలోచనతోటే ఈ ప్రభుత్వం పోతా ఉంది. అబద్ధాల పునాదుల మీద ఆందోళన కలిగేసే ప్రచారాన్ని మానుకొని తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, తెలంగాణ 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరుతా ఉన్నాం.